శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరూ చక్కగా పూజ చేసుకున్నారా, ఇంకా చేసుకుంటున్నారా? అయితే పెందరాళే లేచాను, పూజ అన్నీ అయ్యాయండి. చక్కగా పానకం అవి తాగాము. అయితే రాముల వారి గురించి ఒక మాట అండి. ప్రతి సినిమాలోనూ మన హిందూ ధర్మాన్ని కించపరచుకోవడం మనకు అలవాటు కదా. అందుకని డైలాగ్ రైటర్స్ గొప్పగా హీరోల మీద వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు డైలాగులు, లేకపోతే ఇంకో ఆర్టిస్ట్ మీదతో. లేకపోతే ఏమనంటే నేను రాముళ్ళ అనుమానించేవాడిని కాదు, నేను అగ్నిప్రవేశం చేయించను సీతని అనుకుంటూ పెద్ద డైలాగులు కొట్టేస్తారు. ఏం తెలుసండి రాముల వారి గురించి ఏం తెలుసు? రాముడు సీత సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి, వాళ్ళు కారణ జన్ములు. దుష్ట సంహార నిమిత్తం వాళ్ళు జన్మించారు. ఆ జన్మ ఆ అవతార లక్ష్యం నెరవేరాక వాళ్ళు తిరిగి వైకుంఠం చేరుకున్నారు. ఆ వైకుంఠం చేరుకుందుకు కూడా ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు రావణుడు కాముకుడు, ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి రాముడు చెరలో సంవత్సరం పాటు ఆవిడ ఉన్నప్పుడు రాముడు రావణుడు సీతాదేవిని ఏమీ చేసే శక్తి రావణుడికి లేదని తెలిసినా, రావణుడు స్త్రీలోలుడు, అలాంటి వాడు ఏం చేయకుండా ఉంటాడా అని అనుమానం వస్తుందని ఆ రోజుల్లో దేవతలు మానవ మాతృలతో మాట్లాడే యుగం కాబట్టి త్రేతాయుగం, ఆవిడని అగ్నిప్రవేశం చేయిస్తే ఆ అగ్నిదేవుడు ఆవిడ పరమ పతివ్రత అని తీసుకొచ్చి అందించాడు. తిరిగి లోకులు ఏమనుకుంటారో, అలా అగ్నిప్రవేశం చేసినా అలాంటి స్త్రీని ఏలుకున్నాడు అని ఆలోచించి తిరిగి ఆవిడని ఇది చేస్తే, అడవిలో వదిలేస్తే, ఆ సీతాదేవి గారు కూడా ఆ మహాతల్లి లవకుశలకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి తిరిగి ఆయన మళ్ళీ రాజ్యానికి రమ్మంటే ఆవిడ వెళ్ళిందా? ఆవిడ గౌరవాన్ని ఆవిడ నిలుపుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే భూమిలో కలిసిపోయింది. ఆవిడ భూమిపుత్రి కదా, ఇంకా అక్కడితో ఆవిడ అవతారం అయిపోయింది. వాళ్ళిద్దరూ సీతాయానం అనే పుస్తకం చెప్తాను నేను. ఆ పుస్తకం వీలైతే అందరూ కొనుక్కుంటే అసలు శ్రీరాముడు సీతాదేవి అసలు వాళ్ళ ఏంటి కారణం, వాళ్ళు ఇలాగా ఆవిడని అనుమానించడం ఎందుకు, అసలు వాళ్ళ ఇతివృత్తం ఏంటి, ఆ కథ సారాంశం అంతా సీతాయానం పుస్తకంలో ఉంటుంది. నేను చెప్పాను ఇదివరకు చాలాసార్లు ఆ పుస్తకం గురించి. మరొక్కసారి చెప్తున్నాను, సీతాయానం పుస్తకం ఉంటే ఆ పుస్తకం కొనుక్కుని అందరూ చదువుకోండి. సినిమాల్లో పిచ్చి పిచ్చి డైలాగులు మన హిందువులు ఎందుకు లోకపోయారు? ఇలాంటి డైలాగుల వల్లే. ఏ సినిమాల్లోనూ ఏ పురాణాలని కించపరుచుకోరు. ఏ మహమ్మదీయుడు కానీ క్రైస్తవుడు కానీ ఎవ్వరూ కూడా అందరూ జనాలు మొత్తుకునేది కూడా అదే, ఐకమత్యం లేదో, హిందువులకి ఐకమత్యం లేదో అని అందరూ మొత్తుకుంటున్నారు. అది మన పురాణ ఇతివృత్తాలని వాళ్ళ హాస్యం పండించుకుందుకు, వాళ్ళ సెంటిమెంటల్ సినిమాలో డైలాగులు పెట్టుకుందుకు అవలీలగా వాడేస్తారు. అదే రాముడు తండ్రి మాట జవదాటలేదు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాడు, అన్నదమ్ములు ఎంతో సఖ్యతగా ఉన్నారు, అలాంటివి చూపించుకుంటారా? ఏదో నూటుకో కోటుకో అరుదుగా ఏమో సినిమాల్లో తప్ప. ఎంతసేపు రాముడు సీతను అనుమానించాడు, నేనేమైనా వెర్రి సీతను అనుకున్నావా ఇలాగా అలా అని. సీతాదేవికి రాముడు ఏం చేయమన్నా కోపం ఉండదండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతమందిలో రాణుల్లో ఏలుకునే రోజులు. అలాంటిది ఆయన మనసా వాచ అలాంటి కాలంలో సీతాదేవినే తన గుండెల్లో నిలుపుకున్నాడు. ఒకే భార్యతోనే ఆయన జీవించాడు. అందుకని సీతాదేవికి రాముడు అంటే ఇసుమంతా కూడా ఆయన ధర్మ సంస్థాపనార్థం ఉన్నాడు తన భర్తని. ఆవిడకి తెలుసు, ఆవిడ వెర్రి సీత కాదు, ప్రేమమూర్తి అయిన సీత. అది తన భర్తను పూర్తిగా అర్థం చేసుకున్న సీత ఆవిడ. అందరూ అది జ్ఞాపకం పెట్టుకోండి.
ఇలాంటి పిచ్చి డైలాగులు ఉన్న సినిమాలు అవాయిడ్ చేస్తే మంచిది అసలు. ఇప్పుడు చాలామంది ఎవరు యూత్ ఏదో కొన్ని సినిమాలు ఏవో మంచి వస్తున్నాయి, చిన్న డైరెక్టర్ల సినిమాలు బాగుంటున్నాయి ఈ మధ్య. అందులో నాకు బాగా నచ్చిన సినిమా ఈ మధ్య కోర్టు సినిమా. సినిమా చాలా చక్కగా ఉంది. అలాంటి డైరెక్టర్వి అలాంటివి ఏమైనా చూడండి తప్ప మన పురాణాలను కించపరిచి ఎవరు చూడొద్దని నా ఇది. సరే, రాముడి గురించి చెప్పాం. రాముల వారు కూడా ఇంకా అవతార సమాప్తి, ఇంకా మనం వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నారంటే, త్రేతాయుగం ఇంకా చివరికి వచ్చేస్తుంటే ఒకరోజు సభలో ఒక అన్నదమ్ములు ఆస్తి వివాదం కోసం వచ్చారట. వచ్చినప్పుడు ఓహో ఇంకా ద్వాపరయుగ లక్షణాలు బయలుదేరాయి, అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి అని వాళ్ళు వచ్చిన విషయానికి తీర్పు అయిపోయిన తర్వాత ఇంకా మనం ఈ అవతార సమాప్తి కానించాలి అని అనుకున్నారైనా అలా వెళ్ళిపోయారు వైకుంఠానికి. ఇది శ్రీరాముని గురించి నేను చెప్పదలుచుకున్న మాటలు, నా ఉద్దేశం. ఇకపోతే నిన్న నుంచి మనం 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, గరికపాటి వారిని ఎవరు ఏమీ అనద్దు ఇలా అని చెప్పి. ఆయన ఏం తక్కువ వాడు కాదు, ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఇదివరకు కొన్నాళ్ళు పురాణం చెప్పిన ఆవిడ ఇల్లాలని నేను అన్ను, ఆయన తీసుకొచ్చేసాడు అని చెప్తున్న ఒక స్త్రీమూర్తి నేను అందరికీ వార్నింగ్లు ఇస్తోంది. నేను ఊరుకోను, నా గురించి చెప్తూ వ్యూస్ పెంచుకుంటున్నారు ఇలా అని చెప్పి. అమ్మ మహాతల్లి, మీ గురించి ఎవ్వరూ చెప్పుకుని వ్యూస్ పెంచుకోవట్లేదు. మీ గురించి మీరే మీడియా ముఖంగా వచ్చి చెప్పుకుని మీ కుటుంబ విషయాలు, పిల్లల పరువు అన్నీ తీసి పడేస్తున్నారు. నిన్న మళ్ళీ కొత్తగా ఒక వీడియోలో విన్న విషయం, 5 ఏళ్ళు ఏ నపుంసకుడు బృహన్నల అన్న మనిషితో కలిసి ఉందో ఈవిడ, ఆ మనిషే వెళ్ళి అన్నగారిని తీసుకొస్తే ఒక కొడుకుని ఆ మొగుడితో ఒక కొడుకుని కని మళ్ళీ 4 ఏళ్ల వ్యవధితో ఇంకో కొడుకుని కందిట. ఈ 2 పనులు అయిపోయిన తర్వాత ఆ మొగుడు వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నట. ఈ 2 పిల్లల్ని కన్నప్పుడు ఆ మొగుడితోనే ఉండపోయింది ఆవిడ. ఈవిడ మానాన్ని ఈవిడ వెళ్ళిపోయింది, ఆయన మానాన్ని ఆవిడ వెళ్ళిపోయింది. మొగుడు పెళ్ళని తెలివిగా ఈ పిల్లల్ని ఈయనకు వదిలేశారు. ఈయన పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పారు. మళ్ళీ ఆయన భార్య శారదాదేవి చాలా మంచి మనిషి, అన్నం పెట్టింది అంటుంది. ఏమంటే ఇప్పుడు మీరు వచ్చి చెప్పబట్టి మీ కుటుంబ విషయాలు తెలిసాయి. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మన ఆ కుటుంబ విషయాలు మేము మీడియా ముఖంగా చెప్పుకుంటే 10 మంది 10 రకాలుగా సలహా చెప్తారు. లేకపోతే అందులో భార్యది రైటో భర్తది రైటో అని చెప్పి తిడుతూ కూడా కామెంట్ చేస్తారు. ఇక్కడ జరిగింది అదే. అంతేగాని మీ పర్సనల్ లైఫ్లోకి ఎవ్వరూ తొంగి చూడలేదు. మీ పర్సనల్ లైఫ్ను వీధిని పెట్టుకున్నది మీరు. అందుకు రకరకాల వస్తాయి, నిందలు వస్తాయి, సానుభూతులు వస్తాయి. సానుభూతిని ఎలా స్వీకరించారో నిందల్ని అలాగే స్వీకరించేస్తే గొడవ ఉండదు కదా. గరికపాటి వారు మీరు ఎలాంటి వాడు అని చెప్పినా చాలామంది ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆయన వాక్కుని, ఆయన విద్వత్తుని గౌరవిస్తారు. పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు. భారతదేశంలో ఆయన శత్రువులు కూడా ఆయన్ని మించిన నటుడు ఉన్నారని ఎవరు చెప్పరు. ఆయన నటనే వేరు. అది అలాంటి కమల్ హాసన్ గారి గురించి చాలా ఉన్నాయి రూమర్స్. ఆయన ఉమనైజర్ అని ఇలా అని, అవన్నీ అనవసరం. ఆయన అభిమానించడం మానేశారా ఎవరైనా? అది వాళ్ళ పర్సనల్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, అన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి దాని గురించి చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఆయన యాక్షన్ అంటే చాలా ఇష్టం. యాక్షన్ వరకు జనాలకి ఏది, ఇప్పుడు గరికపాటి వారి విద్వత్తు, ఆయన వాక్కుని ఎలా ఇష్టపడతారో వీళ్ళ నటనలు అలా ఇష్టపడతారు. అదని ప్రతి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసేసి వాళ్ళ జీవితం అలాంటిది అని దీనికి దానికి ముడిపెట్టుకుని ఎవరు ద్వేషించరండి. అయినా ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి, గరికపాటి వారిని ఎంత తిడుతుంటే అది ఆయన మీద అంత అభిమానం పెరుగుతుంది ఆయన అభిమానులకు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఒక స్త్రీమూర్తి చేయకూడని పనులు చాలా ఉన్నాయి మీరు ఇచ్చిన వీడియోల్లో. అందుకని రాయి దెబ్బ మరి తగులుతుంది కదా మరి, ఎందుకంటే మీరే అన్నీ బయట పెట్టుకుని చెప్పుకున్నారు కాబట్టి. ఆయన ఏం నోరిప్పలేదే, నిండుకుండా ఎప్పుడు తొణకదు, అన్నీ ఉన్న ఆకు ఎప్పుడు అణిగిమణిగి ఉంటుంది అని ఊరికే రావు సామెతలు. అది సంగతి అండి. అందుకని ఎవరో ఏదో అనేశారు,
నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు నేనేం ఊరుకోను అంటే ఇవతల వాళ్ళు ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వాళ్ళు ఊరుకోరు. ఎవరైనా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక వీడియో పెట్టిన తర్వాత దానికి మంచి విమర్శలు వస్తాయి, చెడ్డ విమర్శలు వస్తాయి, మంచి కామెంట్స్ వస్తాయి, చెడ్డ కామెంట్స్ వస్తాయి. రెండింటిని మన సంసారాన్ని ఎప్పుడైతే మనం వీధిలో పెట్టుకున్నామో రెండింటిని మనం స్వీకరించాలి అన్న తెలివిలేని తెలివి తక్కువ మనిషి అని నేను అనుకోను. ఏ యూట్యూబర్ని ఏ ఛానల్ వాళ్ళని కూడా బెదిరించలేరు. ఎందుకంటే అందులో ఎవరు తప్పు లేదు కాబట్టి. మీకుండే అభిమానులు సానుభూతి పరులు ఎలా ఉన్నారో ఆయన పర్సనల్ లైఫ్ మాకు అనవసరం. ఆయన విద్వత్వం, ఆయన నోటిలోంచి వచ్చే మాట, ఆయన చేసే అష్టావధానాలు, జీవితంలో కూడా సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అని కూడా ఆయన చాలా చెప్పారు, చాలా మోటివేట్ చేశారు. మూర్ఖ భక్తినే పెంచుకోవడం, మూఢనమ్మకాలను పెంచుకోవడం కాకుండా మనసులో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి, పేదవాళ్ళకి సహాయం అంటే ఎలా చెయ్యాలి అన్నారు. ఆయన పేదలకి ఏమీ వ్యతిరేకి కాదు. ఇక్కడ పిల్లలకి తిండి తింటూ కూర్చుంటే విద్య మీద శ్రద్ధ పెట్టరేమో. పూర్వకాలం అలా ఆకలితో చెప్పానుగా, అబ్రహాం లింకన్ గారు వాళ్ళంతా కడుపు మాడుచుకుని వీధి లైట్లలో గొప్పవాళ్ళు అయ్యారు. అప్పుడు అలాంటి ఇది ఉండేది కాబట్టి దాని గురించి చెప్పి ఆయన బలైపోయారు. అందరి చేత మాట్లాడే అర్హత, ఎదుట నిలబడే అర్హత లేని వాళ్ళ చేత కూడా అడ్డమైన మాటలు అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గ్రహస్థితి బాగుండి ఉండదు. తొందరలోనే మబ్బులన్నీ తొలగిపోతాయి. ఆయన చక్కగా దేదీప్యమానంగా సూర్యుడిలా వెలుగుతూ ఆయన విద్వత్తును ఆయన కొనసాగిస్తారు. ఎవరు ఆయనకి ఇంట్లో కూర్చుని వీడియోలు చేసుకో, అచ్చే ఇచ్చే అని ఏం చెప్పక్కర్లేదు. ఆయనకి ఏమి చేయకపోయినా రోజులు వెళ్తాయి, వీడియో చేయకపోయినా రోజులు వెళ్తాయి. ఇప్పుడు ఈ ప్రవచనాలు చెప్పపోయినా ఆయన రోజులు వెళ్తాయి చక్కగా. ఆపదే ఆ 2 ముక్కలు చెవికి ఎక్కించుకుని జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్లే కాదు, చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులు కూడా ఎంతో మోటివేట్ అవుతున్నారు ఆయన నుంచి తెలుసుకుని. పర్సనల్ లైఫ్ అంటే ప్రతి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, అవన్నీ మాకు అనవసరం. అంతేగాని ఆయన్ని ఏదో బెదిరించేసి, ఆయన్ని అభిమానించి వాళ్ళని బెదిరించేసేయడం వల్ల ఏమీ ఒరగదు. అయ్యో మనమే వీధికెక్కామే అని చివరికి ఇలా మాట్లాడిన వాళ్ళే బాధపడవలసిన రోజు వస్తుంది. అందుకని ఎవరిని బెదిరించకుండా ఇంకా ఇక్కడితో స్వస్తి పలికి ఈ విషయాలకి కామ్గా ఉంటే చాలా మంచిదని సలహా. అది నువ్వెంత దానివి, నువ్వు సలహా చెప్పేదానివా, నువ్వు అలాంటి దానివా ఇలాంటి దానివా అని మాట్లాడే బదులు మనకి ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే చాలా మంచిది. అదండి నా ఉద్దేశం. నేను కొన్ని వీడియోలు చూసిన మీదట ఇలా మాట్లాడవలసి వస్తుంది. మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేస్తారా? అక్కడ మాట్లాడుకుందామా మరి. అలాగే శ్రీరాముల వారి గురించి కూడా హేళన చేసే మనుషులున్న చోటుకి వెళ్ళొద్దు, అలాంటి సినిమాలు చూడొద్దు. నేను చెప్పిన సీతాయనం పుస్తకం కొనుక్కుని చక్కగా చదవండి. ఓకేనా? ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.